యాదవ్ గారు శ్రీ డిప్యూటీ సీఎం గారిని బట్టి విక్రమార్క గారిని సన్మానించి జ్ఞాపకం అందజేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీ వాకిటి శ్రీహరి గారు మంత్రివర్యులు వారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా భక్తులందరూ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్పష్టంగా బోనాల కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం మొదటిసారి. సికింద్రాబాద్ కానీ లాల్ దర్వాజా బోనాలు కానీ పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి ప్రతిసారి వింటూ ఉంటాం. మొదటిసారి దర్శనం చేసుకోవడం, దాంతోపాటు ఒక శాసనసభ్యునిగా మంత్రిగా మా సహచర పెద్ద మనుషులు మంత్రులు బట్టి గారి సమక్షంలో, మా పొన్నమన సమక్షంలో, మా అనిల సమక్షంలో, మా సాయి సమక్షంలో దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఆ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వాన్ని కూడా బలోపేతం చేసే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకమైన కార్యక్రమాలు తీసుకొని బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి ఆహర్నిశలు పనిచేస్తున్న ఈ ప్రభుత్వంకి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. ఆ ఆశీర్వాదం వల్ల ఇంకా సేవ చేసుకునేటువంటి భాగ్యం కలగాలని కోరుకుంటూ అందరికి కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీరణ. ఇప్పుడు వాకిటి ఆదిలాబాద్ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని శ్రీ ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు సన్మానించి జ్ఞాపకం అందజేస్తారు. బట్టి విక్రమార్క గారిని కూడా అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని సన్మానించి జ్ఞాపకం అందజేస్తారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేసిండ్రు. వారికి స్వాగతం సుస్వాగతం. భువనగిరి పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా రాజ్య